హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవనం సుందరీకరణ ప్రాజెక్టుపై ఫోకస్ మరింత పెంచింది. అయితే ఈ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే గండిపేట్, రాజేంద్రనగర్ మండలాల్లోని పలు ప్రాంతాల్లోని వందలాది ఇండ్లను కూల్చివేయాల్సి వస్తోందని బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజా ప్రయోజనాలను, బాధితుల గోడును ఆలకించిన ప్రభుత్వం ప్రస్తుతానికి ఇండ్ల నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించేలా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని కీలక నిర్ణయం తీసుకుంది. జనావాసాలు, ఇండ్లు ఉన్న ప్రాంతాల్లో భారీ గ్రీనరీ, ఇతర వినోద కార్యక్రమాలకు సంబంధించిన పాత ప్రణాళికల్లో తగిన మార్పులు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పునరుజ్జీవన ప్రక్రియలో భాగంగా అసలు మూసీ రివర్స్ ఖచ్చితమైన హద్దులను తేల్చడం అత్యంత అవసరమని ప్రభుత్వం గుర్తించింది. నదికి సంబంధించిన సరిహద్దు రాళ్లను, ఇండ్లు ఉన్న ప్రాంతాల్లో భారీ గ్రీనరీ, ఇతర వినోద కార్యక్రమాలకు సంబంధించిన పాత ప్రణాళికల్లో తగిన మార్పులు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పునరుజ్జీవన ప్రక్రియలో భాగంగా అసలు మూసీ రివర్ ఖచ్చితమైన హద్దులను తేల్చడం అత్యంత అవసరమని ప్రభుత్వం గుర్తించింది. నదికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పాతితే తప్ప ఎక్కడ ఆక్రమణలు జరిగాయో, ఎక్కడ బఫర్ జోన్ ఉందో స్పష్టత రాదని అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో గండిపేట నుంచి గౌరెల్లి వరకు ఉన్న 55 కిలోమీటర్ల సుదీర్ఘ మార్గంలో నది హద్దులను గుర్తించి రాళ్లను పాతే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీని బాధితులు కలిసి తమ విన్నపాలను అందజేయడంతో ప్రభుత్వం ఈ సర్వే ప్రక్రియకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం రెవెన్యూ విభాగం, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. 55 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇప్పటి వరకు 8 కిలోమీటర్ల మేర హద్దురాళ్లను ఏర్పాటు చేయడం పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో మొదటి దశలో భాగంగా 21 కిలోమీటర్ల మేర పనులను చేపట్టనున్నారు. ఈ పనుల కోసం భూసేకరణ ఖర్చు కాకుండానే కేవలం నిర్మాణాల కోసమే దాదాపు 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మొదటి దశ పరిధిలోకి వచ్చే ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్ల మార్గాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ పరిధిలోనే ఉన్న మధు రిడ్జ్ అపార్ట్మెంట్, కీర్తి రిచ్మండ్ విల్లాస్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూసీ నదికి గుర్తించిన అధికారిక సరిహద్దు రాళ్ల నుంచి ఇరువైపులా 50 మీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్గా పరిగణిస్తారు. ఈ 50 మీటర్ల బఫర్ ఏరియాలో నది జీవావరణాన్ని కాపాడటం, అర్బన్ ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మూసీ నదిని మురుగునీరు లేకుండా శుద్ధీకరించడంతో పాటు ఇరువైపులా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పర్యాటక కేంద్రాలు, అందమైన ఉద్యానవనాలు, మౌలిక సదుపాయాలను కల్పించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ 50 మీటర్ల కఠినమైన బఫర్ జోన్ పరిధిని అలాగే కొనసాగిస్తే మధురిడ్జ్ లాంటి పదుల సంఖ్యలో ఉన్న భారీ అపార్ట్మెంట్స్, వందలాది ఇండ్లకు భారీగా నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మానవీయ కోణాన్ని పరిశీలించిన మంత్రుల సబ్ కమిటీ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించింది. జనావాసాలు ఉన్న చోట ఈ 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిని కొంతమేర తగ్గించాలా, లేదా బఫర్ జోన్లో చేపట్టాలనుకున్న ల్యాండ్స్కేపింగ్, రిక్రియేషన్ సెంటర్ల విస్తీర్ణాన్ని తగ్గించుకుని ఇండ్లను కాపాడాలా అనే అంశాలపై తీవ్రంగా మేధోమథనం జరుగుతోంది. హద్దురాళ్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత నష్టం తక్కువగా ఉండేలా తుది డిజైన్లను ఖరారు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.